ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆధ్యాత్మికతకు మరో అడుగు ముందుకు వేసింది. ఘనంగా ప్రారంభమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో చక్కగా సాగింది. ఈ పుణ్య కార్యక్రమానికి స్వయంగా విచ్చేసిన శ్రీ త్రిదండి అహోబిల రామానుజీయ స్వామి వారు గిరి ప్రదక్షిణకు శుభారంభం చేశారు. ఆయన సన్నిధిలో జంగారెడ్డిగూడెం గిరి ప్రదక్షిణ భక్తుల కోలాహలంతో మారుమోగింది. ఈ పవిత్ర ఘట్టంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, మాజీ నర్సాపురం పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు, కూటమి నాయకులు పాల్గొని తమ భక్తిభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సొంగ రోషన్ కుమార్, గోకుల తిరుమల పారిజాతగిరి స్వామివారి మహిమలు చాలా గొప్పవని అన్నారు. పారిజాతగిరిలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తుల కోరిక మన్నించి ప్రజలందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇది కేవలం ఆధ్యాత్మికతే కాదు, భక్తి మార్గంలో యువతకు మార్గదర్శనం, శాంతికి సంకేతం అని పేర్కొన్నారు. ఈరోజు పారిజాతగిరి గుడికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క గుడి మహత్యం నిజంగా నేను అనుభవించాను. మరి ఎలక్షన్లో గెలవడం కానివ్వండి, మరి ఈ యొక్క గుడి ఆశీర్వాదం నాకు ఎంతో ఉందని నమ్ముతున్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ గంగరాజు గారు మరి వారు చేస్తున్నటువంటి ఏదైతే సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయో, గుడికి సంబంధించి ఉన్నాయో అవందరూ కూడా తెలిసినవే. సో వారిని దేవుడు మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఇంకా మంచి పదవులు కూడా వారు అధిరోహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామి గారు చెప్పినట్టు విద్యా వైద్యం విషయంలో మనము ఎలా చేస్తే బాగుంటుంది, అలాగే ఈ యొక్క రోడ్ల విషయంలో కానివ్వండి, భక్తుల సౌకర్యార్థం ఏవి చేస్తే బాగుంటుందని చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. తప్పకుండా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి యొక్క గుడి డెవలప్మెంట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే భక్తులకి ఏదైతే మరి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ కానివ్వండి, ఆ విషయంలో నా యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉంటుంది. మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మరి యొక్క గుడి కమిటీ మెంబర్స్కి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, స్వామివార్లకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.